నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అన్నా హలో అన్న చెప్పండి అన్న. ఆమె ఇంట్లో నువ్వు ఉంటున్నావు కదా అన్న, మరి రావా అన్న? ఆమె ఇంట్లో నువ్వు ఉంటున్నావు కదా అన్న, రావా నువ్వు? హలో, ఎవరిని లైన్లో తీసుకున్నావు అన్న? మళ్ళా లైన్లో ఎవరిని తీసుకున్నావు? మళ్ళా తీసుకున్నావు కానీ సరే ఉండని కానీ అన్న, లైన్లో తీసుకున్నావు కానీ సరే ఉండని కానీ ఇది కౌసల్య ఇల్లు కదా అన్న, ఇది కౌసల్య ఇల్లు కదా. ఏంటిదా మీరెవరండి? మీరెవరండి? వాళ్ళకి తెలుసు అంటే నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. రాజు కుమార్ మీరు మాట్లాడేది ఎవరు? సరే అన్న, నా పేరు వరలక్ష్మి అన్న, నా పేరు వరలక్ష్మి. ఏం చేస్తారన్న మీరు? నేను హైకోర్టులో అడ్వకేటింగ్ అని చెప్పాను. హైకోర్టు జిల్లా అన్న, ఇది కౌసల్య ఇల్లు కదా అన్న. ఎట్లా ఎట్లా చెప్తారు మేడం మీరు అది కౌసల్య మేడం గారి ఇల్లు అని? మరి ఎవరి అన్న? ఎవరిదన్న మరి? మల్లేశం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఒక లాయర్ని. ఓకే అన్న. నాకు హైకోర్టులో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, నా జేబులో ఒక కార్డు ఉంటుంది. కోర్టులో నా పేరు రోజుకు 2 సార్లు పెట్టి రాజ్ కుమార్ లాయర్ అని పిలుస్తా ఉంటాను. ఇప్పుడు కరీంనగర్ కోర్టులో కూడా ఆ కేసు వచ్చినప్పుడు రాజ్ కుమార్ సార్ అడ్వకేట్ అని పిలుస్తారు. సో ఆమెది అనడానికి ఆమె ఇల్లు ఏముంది, ఆమె పేరు రిజిస్ట్రేషన్ ఉందా? నేను ఈ క్వశ్చన్ లో నేను మిమ్మల్ని అడిగాను, నేను కోర్టును అడిగినా. దెన్ అబ్సల్యూట్లీ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈమె ఎవరు అనమైన కౌసల్య అనడానికి ఈమె దగ్గర ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏముంది, ఈమె దగ్గర ఏముంది అని నేను కోర్టు అడిగితే కోర్టు నా వెల్ఫెన్స్ నుంచి నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే అది ప్రాపర్టీ నేను చెప్పింది కదా, మీరు చెప్పింది. నేను లాయర్ లెక్క మీద చెప్పట్లేదు, నేను కామన్ మనిషి ఏమంటారు. నేను ఏమంటున్నా, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు, ఈ ప్రాపర్టీ అనవైన మల్లయ్యకు సంబంధించిందని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. కోర్టులో పోయి ఒకసారి ఇంజక్షన్ ఆర్డర్ వెరిఫై చేసుకోండి. ఎవరి పేరు ఉంది? అప్పుడు లేదు, ఎవరి పేరు మీద ఉంది? వీళ్ళకి అనవైన మల్లయ్యకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఉంది. కోర్టు ఇచ్చింది అది. అది ఎవరి పేరు మీద ఇచ్చింది? నాట్ ఓన్లీ ఎవరు, కోమల పేరు మీద ఇచ్చింది. కోమల ఎవరన్నా? అనవైన కోమలత. ఎవరన్నా ఏమో అన్నది తెలియదు, మీకు కూడా క్లారిటీ కూడా తెలియదు. ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆమె అమ్మ. ఒకసారి ల్యాండ్ రికార్డ్స్ నువ్వు నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయి ల్యాండ్ రికార్డ్స్ చూడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి చూడు. నాట్ ఓన్లీ మనది కాదు కదా, మీరు పోయే రూట్ తప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము చేయలేక కాదు, నాది కరీంనగరే, అది కాదు. ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు పోయి మాట్లాడడం తప్పు, చేయడం తప్పు. మేము కూడా లేడీసే కదా అన్న, మేము ఇప్పుడు మాట్లాడేది లేడీస్. నేనేమంటున్నా అంటే దెన్ వాట్ ఎవర్ మేబీ ఇట్ ఇస్, వ్యవస్థ అనేది పోలీస్ స్టేషన్ కి పోవడానికంటే ముందు, కోర్టుకు పోవడానికంటే ముందు మనం ఇసలు పంచాయతీలు చేసుకోవాలి. ఒకసారి వన్స్ కోర్టుకు పోయిన తర్వాత, కోర్టుల మీద ఎక్కిన తర్వాత దెన్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు ఏంటనేది. కౌసల్యది ఇప్పుడు నేను వచ్చి అది రాజ్ కుమార్ది రాజుది అని అంటే ఇప్పుడు రాజుది కాకుండా పోదు. ఇప్పుడు నేను పోయి ఇక్కడ సెక్రటరీ హైదరాబాద్ సెక్రటరీ దగ్గర రాజుది నాది అంటే నాది కాదు కదా. నేను ప్రూవ్ చేసుకోండి, మీరు ప్రూవ్ చేసుకోండి, చెయ్యాలి. ఈ దౌర్జన్యం కరెక్ట్ కాదు కదా అన్న. మేము దౌర్జన్యం చేతలేం కదా అన్న, ఆమె ఇంటికి ఆమె వచ్చింది కదా అన్న. దౌర్జన్యం ఎక్కడదన్న? ఎవరు వచ్చారు? కౌసల్య. కౌసల్య నువ్వు నేను అంటే నడవదని చెప్తున్నా కదా. అదే నువ్వు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నువ్వు చెప్పింది నడవదు, నేను చెప్పింది నడవది. మన దగ్గర డాక్యుమెంట్ మీ దగ్గర ఏమున్నాయి, నా డాక్యుమెంట్ ఏమున్నాను వినండి అన్న. ఇప్పుడు మీరు చెప్పింది నేను విన్నా కదా అన్న. అన్న మీరు చెప్పండి, వింటేనండి. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్, మేము ఎక్కడైతే రూరల్ కంప్లైంట్ ఇచ్చినామో అక్కడికి మేము పిలిపించినా వీళ్ళు వస్తలేరు కదా. మరి అక్కడికి వచ్చి సీఏ గారి దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినాం, అన్యాయంగా ఎన్నిసార్లు కేసులు పెడితే ఎన్నిసార్లు వేసినా రూరల్ పోలీస్ స్టేషన్ నేను వచ్చినా, మేము రాలేదా? రాలేదని అన్నోళ్ళు ఎవరు రాలేదు? రాలేదన్నా. మేము 5 days అవుతుంది అన్న కంప్లైంట్ ఇచ్చి, 5 days అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. మేము వాళ్ళు సీఏ గారికి ఇచ్చినాం, సీఏ గారికి ఇచ్చినాం. వచ్చినాయి, ఎందుకు రాలేదు అడగండి. ఇప్పుడు తన లైన్ ఉన్నాడు కదా, అడగండి అన్న. ఒక్కసారి ఆయన మాట్లాడిండు, నేను బాపేట్లో ఉన్నా అన్నా, అడగండి ఒక్కసారి. తీసుకోండి అన్న. నా పేరు వరలక్ష్మి. ఎవరు? నేనా? నేను గాంధీ రోడ్. ఎక్కడ వీళ్ళు ఉండేది? ఎక్కడ? కర్నాలు.
సరే మేడం చలో ఇప్పుడు నేను లైన్ తీసుకుంటున్నా ఉంటాను. సరే తీసుకోండి అండి. ఫోన్ బిజీ వస్తుంది. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు మీరు? మేము 5 days అవుతుందండి ఇచ్చి. 5 days ఇచ్చారా? అవునండి. తనకు ఫోన్ కరీంనగర్ వస్తున్నారండి. పేస్ కడిగిరండి మీరు ఉన్నారా? వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ కడిగిరా మాట్లాడదాం. ఏ కంప్లైంట్ ఇచ్చారో ఏ రకంగా ఇచ్చారో వాళ్ళు అనడానికి ఇట్లా ఉందో మాట్లాడదాం రండి. సరే వస్తున్నాం. మీరు రాండి ఫస్ట్. మీరు వచ్చి మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఏంటి మీకు ఫోన్ చేసి ఎవరు మీరు అసలు మాట్లాడడానికి? అసలు మీరెవరు సార్? అసలు మీరెవరు సార్? నాకు అర్థం కాదు. ఆ కేసు నాది, నేను ఓట్లాడుతున్నా కాబట్టి మేము అదేది అన్యాయంగా కొట్లాడతావా? ఒక లాయర్ ఉండి అన్యాయం చేస్తావా ఆమెకి? ఒక వికలాంగ అమ్మాయికి అన్యాయం చేస్తారా సార్ మీరు? అంటే వికలాంగులు మడ్డలు వేయాలి, అన్యాయంగా పోయి కబ్జాలు పెట్టాలని ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మీరు హైకోర్టులో చేస్తున్నా అని చెప్తున్నారు. ఒక న్యాయమూర్తి ఒకటి వినండి సార్, మీరు ఒక లాయరు, నిజాయితీ పనులు చేయండి సార్. నిజాయితీ న్యాయం గురించి నాకు ఎందుకు చెప్పొద్దు? అంటే మీరు చేసే పనులు అవేనా ఏంటి సార్? నేనేమంటున్నా, మీరు వికలాంగులు అయితే మీరు అది అయితే కబ్జాలు పెట్టమని చెప్తుంటారు. కబ్జాలా ఇది? ఇప్పుడు కబ్జాలు అన్న వాడు నీకు అది నీకు వర్తించదు సార్. ఎందుకంటే మీరు అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి మీకు అది వర్తించదు. మీరు మాట్లాడే అవసరం లేదు సార్. అది అదే కదా సార్, అదే కోర్టే చూస్తుంది సార్. మరి మీరేదో ఇంటి ఆమె ఇల్లు సార్, అది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, అది ఆమె ఇల్లు సార్. ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీరు అందులోకి ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మా దగ్గర హైకోర్టులో మా దగ్గర ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. మా దగ్గర కూడా ఉంది సార్ ఇంజెక్షన్ ఆర్డర్, మా దగ్గర కూడా ఉన్నది. ఏమని తీసుకొచ్చుకున్నాం? మీ వాడు చూపిస్తాం, మీరు రాండి. మీరు టౌన్ కాడికి రండి సార్. మేము కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపిద్దాం, రండి. నాకు రాదు సార్, మీరు లాయర్ కదా, మీరు బాగా చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళను మోసం చేస్తారా సార్? మరి ఎట్లా సార్? మీరు రాండి ఫస్ట్. మరి ఆయనకు ఫోనే పోలేదని చెప్పి మీరే అంటారు. ఆయనకు ఫోన్ పోతేనే బాపెట్లు ఉన్నాయని చెప్పి చెప్పిండు. అడగండి ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ రాలేదేమంటున్నారు కదా, మీకు రాలేదు కావచ్చు. పిటిషన్ ఎవరి పేరు మీద వాళ్ళకి పోతుంది ఫోన్, మీకు ఎందుకు వస్తుంది సార్? ఎవరి ఇల్లు ఇది సార్? ఇది కౌశల్య ఇల్లు సార్, నీది కాదు నాది కాదు సార్, ఇది కౌశల్య ఇల్లు సార్. ఎవరు చెప్పారని? రాండి సార్, ఉండే మా దగ్గర అందుకే చూపిస్తామని చెప్తున్నాం కదా. ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత నువ్వు క్లారిటీగా నిల్చోకపోతే వ్యవస్థ చాలా దూరం అవుతుంది. ఫస్ట్ చెప్తున్నా, మీరు ఎవరు ఐ డోంట్ నో అబౌట్ మీ గురించి నాకు తెలియదు, కానీ మీ గురించి తెలుసుకో. నేను నిలబడితే ఇక్కడ, నేను పుట్టి పెరిగిందంతా గాంధీ రోడే, నేను ఎక్కడికి పోను. మీరు రాండి. కబ్జాలు పెట్టమని నేర్పిస్తారా? ఎవరికి? మీరు ఇప్పుడు కబ్జా చేసేది మీరు సార్, నేను కాదు. నీకు అర్థమైతలేదు. మీరే కబ్జా చేస్తున్నారు సార్. ఏదో మీ హైకోర్టులో చేస్తున్నా అని చెప్పి నువ్వు లాయర్గా నువ్వు కబ్జా చేస్తున్నావు కానీ మీరే చేస్తున్నారు సార్. ఇది చెయ్యి. మీ పేరు మీద కూడా అయితే కదా, రండి సార్, మీరు కూడా రండి. మరి నువ్వేది నా పేరు మీద చేసేది సార్? మంచిగా మాట్లాడు ఫస్ట్. అసలు నువ్వెవరు అసలు? అది అడ్వకేట్ అయితే అన్యాయం చేస్తావా? న్యాయం చేయు. చదువుకున్నారు కదా మీరు, న్యాయం చేయండి. తనే మీ దగ్గరికి వస్తే న్యాయం చేయండి. నేను ఆమె చెప్పిన ఆర్థిక పరిస్థితి ఏంటిది అని చెప్తేనే ఆమె లాయర్లతోటి ఫోన్లు చేపించి ఏమైతుంది నీతోటి అన్నలేక నేను చెప్పిన. ఆమె మోర్ ఓవర్ మా మామయ్య వాళ్ళ ఇంటి పేరే వాళ్ళ అన్న బిడ్డనే. వాళ్ళు నాకు చుట్టాలు అవుతారు కదా. చుట్టాలు అయితేనే నేను చెప్తేనే అడిగిన, నేను ఎట్లా చేసుకుంటాను మరి, ఏ రకంగా చేసుకోవాలి? ఇల్లు నువ్వు ఉంచుకుంటే ఆయనకు దారి చూపెట్టి, లేదు మరి ఇల్లు ఆయన ఉంచుకుంటే ఆయన నీకు దారి చూపెడతాడు. ఎట్లా అనేది మాట్లాడదామంటే ఆమె నాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అంటే మరి నేను ఏదో వాళ్ళు చూపెట్టాలి కదా. అవునవును, మీరు చూపించాలి. ఎందుకంటే మీరు హైకోర్టులో చేస్తారు కదా సార్, మీరు చూపించాల్సిందే. కాదమ్మా, ఇప్పుడు నేనేమన్నా, నేను నా కమ్యూనిటీ నా కులం పేరిట నేను దిగదలుచుకుంటే అది కాదమ్మా, మ్యాటర్ కాదు. మీరు ఏ రకంగా మాట్లాడుకుంటారో మీరు మాట్లాడాలి. అంటే మీరు దిగుతున్నా అంటే ఏంటి సార్? అర్థం కాలేదు మాకు. అంటే నేను ఏమంటున్నా అంటే మీరిద్దరు ఫస్ట్ రిలేటివ్స్. ఫస్ట్ మీ అన్న బిడ్డో మీ తమ్ముని బిడ్డో ఫ్యామిలీ మ్యాటర్. తమ్ముని బిడ్డో అన్న బిడ్డో అదొక ఫ్యామిలీ మ్యాటర్. అది మీ ఫ్యామిలీకి సంబంధించి బయటకు వస్తే ఎట్లా అనిపిస్తుంది? బయట మీకు చెప్పే అంత ఉండదు కాబట్టి మీరు మాట్లాడుకుంటారా? లేదు మీ ఇద్దరికి ఎప్పటికీ డిస్కషన్ అయితే లొల్లీలు అయితేనే మరి ఒకసారి నన్ను నుండి మాట్లాడమంటారా అంటే లేదు లేదని ఆమె ఇంట్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన.
నేను కోర్టు మెట్లు ఎక్కక ముందే దాన్ని వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరిస్తాం. మీతోటి వీలైతే మీరు మాట్లాడుకోరు, లేదు నన్ను రమ్మన్నా నేను ఒక రోజు వస్తా, నేను పాసిబిలిటీ ఏ రోజు అంటే నాకు చెప్పమని చెప్పిన. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఇక్కడికి దిగదార్చి చేసి నిన్న కూడా మన ఎవరు రాజు వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒకసారి ఫోన్ చేశారు, అది కాదండి పరిస్థితి ఇదే అని చెప్తే నేనే ఒకసారి మామని చెప్తాను, ఆయననే వాళ్ళని తిట్టుకొని చేసి పిలిపిస్తాను అన్నాడు. సో నేనేమన్నా అనుకున్నా అంటే మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి, నేను వస్తా, బాగా చెప్తా వస్తా. అది పొలిటికల్ వ్యవస్థలో కానీ ఏ రకంగా నాది కరీంనగర్, నేను కరీంనగర్ బిడ్డనే, నేను కరీంనగర్ లో చదివిన, ఉద్యమాలలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాము. అబ్సల్యూట్లీ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ డాక్యుమెంట్ ఉంది. నేను నాట్ ఓన్లీ నేను నలుగురికి అదిగో దొంగ అంటే అదిగో పులి అంటే ఇదిగో మీకు అన్నట్టు నేను ప్రాక్టీస్ చేయదలుచుకోలే. ఉన్న దందాల ఉన్న వాస్తవాలు నేను కోర్టుకు చూపెట్టినా. నేను ఏం చేసిన నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ లో ఇవి అని చెప్పి జడ్జి మేడం చూపెట్టినా. నేను చేసిన వ్యవస్థ నుంచి మాకు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీకు వచ్చిన ఆర్డర్ చదువుకోరి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చింటే ఇంగ్లీష్ రాకపోతే నేను అట్లా అనట్లేదు. మీకు వచ్చిన ఆర్డర్ ఏంటిది, వీళ్ళకి వచ్చిన ఆర్డర్ ఏంటి, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియేషన్స్. ఆర్డర్ కి ఏముంది, ఈ ఆర్డర్ ఏముంది, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏ లాయర్ అయినా కూడా ఫీజులు తీసుకొని చేస్తాడు, కానీ నేను జెన్యున్ గా కొట్లాడతాను. నాట్ ఓన్లీ నేను పైసలు తినే లాయర్ కాదు, వచ్చి చేసి కొట్లాడే లాయర్. మూడు రోజులు వాళ్ళు నాకు చుట్టాలు అవుతారు. వాళ్ళు నాకు మా డాడీ వాళ్ళ సిస్టర్ అయితే నువ్వు చదువుకొని మా సిస్టర్ అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అన్న లెక్కన వచ్చినప్పుడు నేను ఆమెకు కౌశల్య అనే ఆమె కూడా ఫోన్ చేస్తాను. ఫస్ట్ నేను ఓన్లీ కోర్టుకి పోలీస్ స్టేషన్, వాళ్ళు కోర్టులో పోలీస్ స్టేషన్ అంటే తర్వాత నేను మాట్లాడినా. ఆమెకు అది నచ్చక ఆమె ఏంటో చూపెడతా అంటే సరే మేడం మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది, కోర్టులలో న్యాయం జరుగుతుంది, మంచి మంచి ఎమ్మెల్యేలు ఎంపీల కోర్టులలో న్యాయం జరుగుతుంది ఒక్కొక్కరికి. ఐ విల్ అప్రోచ్ ద కోర్ట్ అని చెప్పి కోర్టుకు పోయినాం. కోర్టు మా అవేర్నెస్ ఇచ్చి మాకు ఆర్డర్ ఇచ్చింది. మాకు కూడా ఇచ్చింది, మీకు ఇవ్వకపోతే మాకు ఇచ్చింది. కానీ అదే అమ్మా, ఇగో నేను ఏమంటున్నా అంటే మాకు వచ్చినాకనే మీకు వచ్చింది. మీ లాయర్ చెప్పేది మీకు అర్థం కాకపోతే మా ఆర్డర్ కోర్టుకు పోయి 500,000 ఖర్చు పెట్టుకొని నువ్వు నన్ను నమ్మకు, నేను చెప్పేది నమ్మకు, మీ లాయర్ చెప్పేది నమ్మకు, ఇవి రెండు పెట్టుకొని ఇంకో థర్డ్ పర్సన్ ఇంకో థర్డ్ లాయర్ దగ్గర ఇది ఏమున్నదని చదివించుకో సార్. అసలు స్టోరీ ఏంటన్నది మీకు తెలుస్తుంది. తెలిసిందే వచ్చినాం సార్, ఫ్యూచర్ తెలిసే వచ్చినాం సార్, అన్ని తెలిసే వచ్చినాం సార్. తెలిసే వచ్చినా మరి ఉన్నదన్నప్పుడు నాట్ ఇంటర్ఫియర్ అన్నప్పుడు మీరు ఎట్లా ఇంటర్ఫియర్ అవుతారమ్మా? ఆమె ఇల్లు సార్, ఇది నీది కాదు నాది కాదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, తనే ఇల్లు మాకు స్టే ఆర్డర్ వచ్చింది, మా దగ్గర కూడా ఉన్నాయి. అది ఏమని వచ్చింది టౌన్ లో చూపిస్తాం, ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు మాట్లాడతావు? ఎందుకు అట్లా ఎన్ని చేస్తారు సార్ రోజుకు? మీరు అట్లా ఎన్ని చేస్తారు రోజుకు అంటారు? ఇప్పుడు నువ్వు నేను అన్నా ఇట్లా బాగా వస్తాయి, ఇట్లా బాగా కాంప్రమైజ్ అయితే అని అప్పుడు మీరే మాట్లాడారు కదా సార్. రమ్మని నేను అనలేదు సార్, మీకు మీరు రమ్మని నేను అన్నా. ఇప్పుడు నేను రమ్మని నేనెవరిని సార్? నేను రమ్మని మీరు పెద్ద లాయరు, మీరు హైకోర్టులో చేస్తారు. మీరు సామరస్యంగా అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మీరు నిర్ణయించుకుంటే అయిపోతుంది. ఫస్ట్ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. కంప్యూటర్ చేసినా ఇప్పుడు కోర్టు పెట్టి ఫరగబడేది కాదు. అది వచ్చి విత్డ్రా చేసుకుంటే నేను ఒక ఫోన్ చేసినా కేసులు విత్డ్రా చేస్తాను. అది సామరస్యంగా పరీక్షించుకుంటే మీ దృష్టి అంటే మీరు ఫోన్ చేస్తే కేసులు అయితే అన్నట్టు ఇక్కడ కరీంనగర్లో. అవునా సార్? ఫోన్ చేస్తే కేసులు అయితే నేనేమంటున్నా అంటే మీరు ఇంత దూరం నుంచి నేను వస్తున్నా అంటే మళ్ళీ కాంప్రమైజ్ మాట్లాడదాం, అది మీరు మాట్లాడే అన్నాం సార్. మేము బాంచన్ అయ్యా అని అన్నాము, అక్కడ న్యాయం ఎవరు ఉంటే వాళ్ళది అవుతుంది. కానీ మీరు వచ్చినాక మేము బాంచం అయ్యా అది చూసినా నేను ఏమంటున్నా సార్, ఇవ్వలేం చేయాలి, లాయర్లే చేస్తారు సార్. ఇప్పుడు మొత్తం సెటిల్మెంట్ అంతా పోలీస్ స్టేషన్ అవసరం లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటలేరు టౌన్ లో పొంటే, మొత్తం లాయర్లే కత్తుండే. ఇప్పుడు పోలీసు వాళ్ళ డ్యూటీ కూడా లాయర్లే చేస్తారు సార్. ఇప్పుడు మీరే చెప్తారు కదా సార్, నేను వచ్చినాక కాంప్రమైజ్ మాట్లాడతారని. నేనేమంటున్నా అంటే నేను ఇంత దూరం నుంచి వస్తున్నా అంటే అది మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కాబట్టి మీరు మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. లేదు రమ్మని చెప్పండి సార్. ఇప్పుడు కౌశల్య ఇంటి కడ దగ్గర ఉన్నాం కదా, రమ్మని చెప్పండి, మాట్లాడుకుందాం. కౌశల్య ఎవరమ్మా? నువ్వు కౌశల్య నువ్వు 4 సార్లు 100 సార్లు కౌశల్య అనుకుంటే కౌశల్య అయిపోతుందమ్మా. అది పైసలు ఇచ్చినా సార్, వాళ్ళు పెంకాసలు ఇవ్వలే, పేపర్లు ఇవ్వలే, ఉట్టి కాలి తెల్ల పేపర్లు ఇవ్వలే సార్, నోట్లే ఇచ్చారు. దేనికి ఎట్లా ఏ రకంగా దేనికి ఇచ్చారు?
దెన్ ఏ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు మీరు? నేను కోర్టును అడిగినా, అవన్నీ అడిగినా. మీరు అడిగారు కదా, ఇప్పుడు మీరు రాండి, ఇక్కడనే అడుగుదాం, రాండి మీరు కరీంనగర్ రాండి, మాట్లాడదాం. మరి ఏ బ్యాంకులకి వెళ్ళి పట్టుకోవచ్చు, మీరు ఏ బ్యాంకులకి వెళ్ళి సంతకాలు పెట్టిరు, ఈమె ఎక్కడ సంతకం పెట్టింది? పోలీస్ స్టేషన్ అలా కూర్చోబెట్టి భయపట్టి ఇట్లా భయపట్టి ఇంటి మీద ఆడోళ్ళ మీదకి పోయి సంతకాలు పెట్టిస్తే అదొకటి అయిపోతుంది. అబ్బో బాబోయ్, మీరు బాగా తెలుగున్న వాళ్ళు అయితే, లాయర్లు అంటే అబ్బా అబ్బా అబ్బా. అంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను భయపడితే నువ్వు సంతకం పెట్టి పళ్ళు తీసుకుంటావు సార్? అబ్బా భలే మాట్లాడుతున్నారు సార్ మీరు, లాయర్ ఉండి. కాదమ్మా, ఆ. అది వేసుకొని వచ్చి అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి కూడా మనం భయపడించి పళ్ళు తీసుకోవాలా? కాదమ్మా, అంటే కష్టపడ అవసరం లేదు, పైసలు మంచిగా రాలుతున్నాయి అన్నట్టు ఆకాశం నుంచి వెళ్ళి. సబ్జెక్ట్ మరి లేకపోతే మీరు భలే జోగి అవుతారేం సార్? వాళ్ళ దగ్గర బాగా పైసలు మురిగిపోతున్నాయి, తీసుకొచ్చి ఇగో ఇగో అమ్మ బాబాయ్, ఇగో పైసలు నా దగ్గర బాగున్నాయి, తీసుకో బాబాయ్, సంతకం పెట్టు బాబాయ్ అని చెప్పంటారా? పైసలు ఎందుకు తీసుకున్నాడో ఫస్ట్ దానికోసం అడుగుడి. ఫస్ట్ ఎక్కడ సంతకాలు పెట్టిండు? లక్షలు పెట్టలే సార్, ఇల్లుకు 5-10 వేలు అవుతున్నాయి ఇక్కడ గోపాలపురంలో చేకూర్తులా. కాదమ్మా, నేను ఏమంటున్నా అంటే 1,00,000-2 లక్షల రూపాయలు ఇచ్చి 20 లక్షలు ఇల్లు తీసుకుంటారా అమ్మాయి? అంతే సార్, మీరు కూడా భలే చెప్పారు సార్. మీరు ఎప్పుడు చూసారు సార్ ఆమె 2 లక్షలు ఇచ్చాక? కాదు, ఇప్పుడు జెన్యూన్ గా ఇప్పుడు మీరు జెన్యునే మాట్లాడుతున్నారు, అర్థమైంది. కానీ ఆయన 2 లక్షలు ఇవ్వగానే ఇల్లు కబ్జా అవుతుందా? మీరు చూసిర్రా? మీరు చూసిర్రా 2 లక్షలు ఇవ్వగా? కోర్టు చూసింది, కోర్టు చూసి మీరు అట్లా చిత్రాయించి అక్కడ పంపించారు అన్నట్టు, కోర్టులో చూపించారు అన్నట్టు. అంటే అది మీ తెలివే సార్, ఇంకెవరిది ఉండదు ఇక. అవును సార్, మీకు బాగా తెలివి ఉన్నది సార్. ఉంది సార్, ఇక మాకు ఇదే పని కదా సార్, దందాల తిరుగుడేనే. అది మీకు వర్తిస్తుంది, నాకైతే వర్తించదు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు సార్ ఒకటి వినండి, మేము ఇక్కడనే ఉన్నాం, కౌశే వాళ్ళ ఇంటికన్నా ఉన్నాం, రాండి మాట్లాడదాం. ఒక 1000 సార్లు అంట సార్, 1000 సార్లు, లక్షల సార్లు అంట సార్. అనద్దు అనే వాడు నువ్వు మాట్లాడొద్దు సార్, ఆమెదే ఇల్లు సార్. అది అప్పుడు మనం అనడానికే బాగుంటది, కానీ ఇక్కడ అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా సార్. నువ్వు చార్మినార్ దగ్గరికి ఇట్లా ఏమన్నా నువ్వు డాక్యుమెంట్ చేయించుకుంటే నీది అవుతుంది సార్. మీకు దొంగ మీకు దొరయ్యి సార్, మీకు దొరయ్యి కాబట్టి హైకోర్టుకి పోయారు సార్. అట్లా మన ఇద్దరికి డిస్కషన్ ఎందుకు సార్? మనది ఏమైనా దోస్తున్నాం సార్, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి. రండి సార్, వచ్చి మాట్లాడదాం, వచ్చినాక మాట్లాడదాం, ఫోన్లో వద్దులే, రండి. ఏం లేదు, కౌశల్ ఇంటి దగ్గర రండి. ఉంది సార్, మీకు కనబడకపోతే నేను చూపిస్తా, రండి సార్, లేకపోతే ఫోటోలు పెట్టాలా? రండి సార్, ఓకే రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.